దశమ స్థానంలో శనేశ్వరుడితో పాటు రవి, కుజుడు. లాభాధిపతి, షష్టమాధిపతి. రుణ సంబంధమైన అంశాలలో జాగ్రత్తలు అవసరం. ఖచ్చితంగా ఈ వారమో వచ్చే వారమో రుణం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అందులో మంచి మార్పులు ఏర్పడతాయి. మీరు ఆశించిన స్థాయిలో ఆ సొమ్ముని మీరు పొందగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనం మార్చాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొంతకాలం నిరీక్షించి వెయిట్ చేసేంత పరిస్థితి లేదు. వెంటనే నిర్ణయం చేయాలన్న విధంగా మార్పులు ఏర్పడతాయి. స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. వాళ్ళు అడిగిందల్లా ఇచ్చి నమస్కారం చేయగలిగితే దాని వలన మీకు బాగుంటుంది. ప్రస్తుతం లాభస్థానంలో ఉన్న శుక్రుడు, దీని వలన ఎన్నో ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు. కాస్తంత పట్టువిడుపులు ఎక్కువగా ప్రదర్శిస్తారు. టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. డెడ్ లైన్స్ రీచ్ కావాలి. ఏవో కొన్ని కార్యక్రమాలు తత్సమతుల్యమైనటువంటి బాధ్యతలు మనకున్నాయి అన్న టెన్షన్స్, ఒత్తిడి, ఆ విధమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడాను మనసు కాసంత సేపు విశ్రాంతి కోరుకుంటోందన్న విషయాన్ని తెలుసుకొని మెలుగుతారు. ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఏదైనా కానీ చేద్దాంలే అన్నటువంటి ఒక పద్ధతి అనేది ఏర్పడుతుంది. ఈ వారం పరిహారం: ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ప్రత్యేకంగా జన్మజాతకంలో రాహుగ్రహ స్థితి బాలేనప్పుడు ప్రతి మంగళవారం రోజున రాహుకి ఆవు పాలతో అభిషేకం జరిపించి నీలం రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. మనశ్శాంతిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. నూతన వస్తువులు, పరికరాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. వాటి భద్రత విషయంలో కూడాను చాలా అప్రమత్తంగా ఉంటారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. అదృష్టవశాత్తు మన తోబుట్టువులు కాకపోయినప్పటికీ ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు ఆసరాగా అండగా నిలబడతారు. మంచి ఫలితాలను మీరు పొందుతారు. శుభ కార్యక్రమాలలో విజయాన్ని, మంచి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.